హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ హౌ టు హ్యాండిల్ ఎర్రర్స్ ఇన్ పైథాన్ అండి. సో మనకి ఇంతకుముందు వీడియోలో ఏమేమి ఎర్రర్స్ వస్తాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుందామండి. సో ఇప్పుడు మనం ఆ ఎర్రర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలన్న విషయాన్ని తెలుసుకుందామండి. సో మీరు ఒకసారి ఆలోచిస్తే మనం ఫంక్షన్ రాసిన తర్వాత దాన్ని రన్ చేస్తామండి. ఎందుకంటే మనకు అది పనిచేస్తుందా లేదని తెలియడం కోసం. సో రన్ చేసినప్పుడు కొన్ని ఎర్రర్స్ని మీరు అక్కడికక్కడే ఫిక్స్ చేసుకోవచ్చు. లైక్ ఎలా అంటే, ఒక మాడ్యూల్ నేము స్పెల్లింగ్ మిస్టేక్ రాశారనుకోండి, అది ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వదు కదండి. సో అలాంటప్పుడు అక్కడే ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఒకవేళ కీవర్డ్ ఉందనుకోండి, కీవర్డ్ స్పెల్లింగ్ వైల్ కీవర్డ్ అని ఉందనుకోండి, వైల్ కీవర్డ్ని స్పెల్లింగ్ మిస్టేక్ రాసామనుకోండి, అక్కడే తెలిసిపోతుంది. సో అక్కడే మీరు మోడిఫై చేసేసుకోవచ్చు. ఒక సింటాక్స్ ఎర్రర్స్ ఉన్నాయనుకోండి. ఓకే, సింటాక్స్ ఎర్రర్స్ అంటే ఏంటండి, మనం ఏదైనా సింబల్ ఎక్కడ ఉన్నా మర్చిపోవడం అనమాట. ఇప్పుడు సింటాక్స్ ఎర్రర్స్ అంటే మీ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఎక్కడ సింటాక్స్ మర్చిపోయామని చెక్ చేసుకుని అక్కడికక్కడే సాల్వ్ చేసేసుకోవచ్చు. సో ఇలాంటివన్నీ కూడా ఎక్కడికక్కడే సాల్వ్ చేసుకోవచ్చు. సో మరి అక్కడికక్కడే సాల్వ్ చేసుకోవాలన్నప్పుడు అసలు ఎర్రర్ హ్యాండిలింగ్ ఎందుకు చేయాలి మనం అనే క్వశ్చన్ రావచ్చు మీకు. సో రీజన్ ఏంటంటే, కొన్ని ఫంక్షన్ రాస్తామండి. మనం రాసిన తర్వాత మన చేతిలో సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ వేరే వాళ్ళు ఎవరైనా యూజ్ చేసినప్పుడు అది ఎగ్జిక్యూట్ అవ్వదు, క్రాష్ అయిపోద్ది. సంథింగ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానేనండి. మనం ఫంక్షన్ రాసాము. ఏం ఫంక్షన్ రాసామంటే డివిజన్ ఫంక్షన్ రాసామనుకోండి. సో డివిజన్ ఫంక్షన్ రాసినప్పుడు ఒక నెంబర్ని 0తో డివిజన్ చేసామనుకోండి ఎగ్జాంపుల్గా. సో ఓకే, 0తో డివిజన్ చేస్తే 0తో డివిజన్ అవ్వదు కదండి. సో అప్పుడు అప్లికేషన్ క్రాష్ అయిపోతుంది. సో అలాంటి సందర్భం మనం ఆలోచించకుండా మనం ఫంక్షన్ రాసేసామనుకోండి. సో యూజర్ ఒకవేళ 0 ఎంటర్ చేసినా ఓకే, మనకు అప్లికేషన్ క్రాష్ అవ్వదు, మనకు ఒక మెసేజ్ వస్తుందండి. సో ప్రాబ్లం ఉండదు అనమాట అక్కడ. సో అలాగే యూజరు ఒకవేళ ఇన్ కేస్ ఒక యూజర్ కానీ నెంబర్ కాకుండా ఒక క్యారెక్టర్ని యాడ్ చేసి ఎంటర్ చేశాడు అనుకోండి, అప్పుడు కూడా అప్లికేషన్ క్రాష్ అయిపోద్ది కదండి. సో వాల్యూ ఎర్రర్ వచ్చింది కదా. సో అలాంటి సందర్భాల్లో కూడా మనకి ఈ ఎర్రర్స్ని హ్యాండ్లింగ్ చేయొచ్చు అనమాట. అది ఏంటంటే ఫంక్షన్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది, కానీ ఏదో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ వల్ల, డిఫరెంట్ నెంబర్ వల్ల, ఏదైనా సరే అవునండి, మనకు తెలియకుండా వచ్చే ఏ ఎర్రర్ అయితే ఉంటుందో ఆ ఎర్రర్ని మనం ఇక్కడ హ్యాండిల్ చేయొచ్చు అనమాట అండి. సో అలా దానికోసమని మనం ఎర్రర్స్ హ్యాండిలింగ్ చేస్తాం అనమాట. మామూలుగా కనిపించేవన్నీ అక్కడికక్కడే సాల్వ్ చేసేసుకోవచ్చు. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు అర్థమవుతుందండి. ఓకే, సో మనం డివిజన్ గురించి మాట్లాడుకున్నాం, దాన్నే ఎగ్జాంపుల్ కింద చూపిస్తానండి. ఓకే, ట్రై. సో ఇంకో విషయం అండి, మీకు ఈ హ్యాండ్లింగ్ చేయాలంటే ట్రై, ఎక్సెప్ట్ అనే 2 ఉంటాయండి కీవర్డ్స్. సో వాటిని యూజ్ చేసి మనం చేయాలన్నమాట అండి. సో ట్రై అనేది ఏంటంటే అండి, మన ఫంక్షన్ రాసుకోవాలి. ట్రైలో మనం ఏ ఫంక్షన్ అయితే జరగాలనుకుంటున్నామో ఆ ఫంక్షన్ రాసుకోవాలండి. ఎక్సెప్ట్లో ఒకవేళ ఏ ఎర్రర్ వస్తుంది అని ఊహిస్తున్నామో మనం ఊహించే విధంగా అనమాట ఆ ఎర్రర్స్ని అక్కడ రాసుకోవాలన్నమాట అండి. చూపిస్తాను చూడండి. సో ట్రైలో నేను ఏం చేస్తానంటే ఒక ఇన్పుట్ తీసుకుంటున్నానండి. సో నమ్ ఈక్వల్ టు ఇంటీజర్లో కన్వర్ట్ చేసి ఇన్పుట్ తీసుకుంటాను. ఎంటర్ ఎనీ నెంబర్ అని ఒక మెసేజ్ ఇచ్చానండి. దీన్ని నేను ఏం చేస్తానంటే ఒక వేరియబుల్లోకి స్టోర్ చేసి ఓకే 15 అని ఒక నెంబర్ ఇచ్చి దాన్ని మనం ఎంటర్ చేసిన నెంబర్తో డివిజన్ చేయమని చెప్పేసి చెప్తాను. ఓకే, సో ప్రింట్ రిజల్ట్స్ని ప్రింట్ చేయమని చెప్పేసి చెప్పాను. సో మనకి ఏదైతే నెంబర్ వస్తుందో రిజల్ట్ అది ప్రింట్ అవుతుందండి. ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయితే మన కోడ్ ఓకే, ఏ ప్రాబ్లం లేదండి. సో ఒకవేళ ఎగ్జిక్యూట్ అవ్వలేదనుకోండి, అప్పుడు ఎక్సెప్ట్లో రాయాలి. సో మనం ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, మనకి ఎర్రర్స్ ఏమి వస్తాయి అని ఆలోచన చేయాలండి. ఎలా రావచ్చు, ఏ విధంగా రావచ్చు. సో ఏ విధంగా వచ్చినప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేయాలని ఈజీగా తెలుస్తుంది. సో ఇక్కడ మనం ఆలోచించుకుంటే మనం ఎంటర్ చేసే ఇన్పుట్ వాల్యూలో ఒక క్యారెక్టర్ని ఎంటర్ చేయొచ్చు, లేదా అదర్ దెన్ క్యారెక్టర్ని ఎంటర్ చేయొచ్చు, లేదంటే నెంబర్ని ఎంటర్ చేయొచ్చు, లేదంటే 0ని కూడా ఎంటర్ చేయొచ్చు. డివిజన్ 0తో డివిజన్, అలాగా మనం ఫంక్షన్లో ఏమి రావచ్చు అని ముందే ఊహించాలన్నమాట అండి. సో ఊహించి మనం వాటి యొక్క
ఎర్రర్ నేమ్ ఉంటుంది అనమాట, ప్రతిదానికి ఒక నేమ్ ఉంటుంది అనమాట అండి. సో ఆ నేమ్ని ఇక్కడ ఇచ్చి మనం ఒకవేళ అది వచ్చి ఆ ఎర్రర్ వచ్చిందంటే, ఇప్పుడు సింటాక్స్ ఎర్రర్ అని వచ్చింది అనుకోండి. సో సింటాక్స్ అని ఎర్రర్ వస్తే ఒక మెసేజ్ని ప్రింట్ చేయి. ఓకే, జీరో డివిజన్ ఎర్రర్ వచ్చింది అనుకోండి, జీరో డివిజన్ ఎర్రర్ వస్తే ఈ మెసేజ్ని ప్రింట్ చేయి. వాల్యూ ఎర్రర్ వచ్చింది అనుకోండి, వాల్యూ ఎర్రర్ వస్తే ఈ ప్రింట్ చేయి అని చెప్పేసి మనం ఇవ్వాలన్నమాట. సో మీకు అర్థమైందని అనుకుంటాను. ఇక్కడ రాస్తాను చూడండి. ఇప్పుడు మనకి ఇందుట్లో మనం ఎక్స్పెక్ట్ చేసిన ఎర్రర్స్ ఏంటంటే, ఒకటి ఆ క్యారెక్టర్స్ లేకుండా అంటే వేరే క్యారెక్టర్స్ని ఎంటర్ చేయొచ్చు, రెండు జీరో ఎంటర్ చేయొచ్చు. ఓకే అండి. సో జీరో గురించి రాస్తున్నానండి, జీరో డివిజన్ ఎర్రర్ అని ఇది ఒక్కటి ఖచ్చితంగా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. సో ఇలా ఎంటర్ చేస్తే ఓకే, జీరో ఈజ్ నాట్ డివిజబుల్ అండి అని చెప్పి ఒక మెసేజ్ చేస్తున్నారు. లేకపోతే జీరో నాట్ అలౌడ్ అని రాయొచ్చు. మనకు నచ్చిన మెసేజ్, మనం ఏదైనా మెసేజ్ రాయాలనుకుంటే ఆ మెసేజ్ రాస్తాం. ఓకే అండి. సో ఓకే, ఇప్పుడు జీరోతో హ్యాండిల్ చేస్తాం. ఇప్పుడు జీరో కాకుండా వేరే క్యారెక్టర్ని ఎంటర్ చేస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అవ్వచ్చు, బి అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒక స్ట్రింగ్ ఎంటర్ చేస్తాడు అనుకోండి. సో అలాంటి సందర్భంలో కూడా మనం హ్యాండిల్ చేయగలగాలి. అదేంటంటే చూడండి, వాల్యూ ఎర్రర్, వాల్యూ ఎర్రర్ అని చెప్పి ఈ ఎర్రర్ నేమ్ రాసుకొని ఇలా వాల్యూ ఎర్రర్ వచ్చినప్పుడు ఓకే, ఎంటర్ ఓన్లీ నెంబర్స్ అని చెప్పేసి మెసేజ్ ఇస్తాం. అంటే అదర్ దెన్ నెంబర్స్ని, ఇంటీజర్స్ని ఎంటర్ చేస్తున్నాడు కాబట్టి మనం ఆ మెసేజ్ ఇచ్చుకున్నాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను చూడండి. ఇప్పుడు జీరో ఎంటర్ చేస్తున్నానండి. సరే, జీరో ఈజ్ నాట్ అలౌడ్. ఓకే, సో మెసేజ్ మనకి ఎర్రర్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక క్యారెక్టర్ని ఎంటర్ చేస్తున్నానండి. సో ఎంటర్ ఓన్లీ నెంబర్స్, చూసారండి. సో ఇలాగా మనం ఎర్రర్స్ని హ్యాండిల్ చేయొచ్చు అనమాట అండి. అయితే మీకు ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు, ఇదే కోడ్ని ఇంకొంచెం మనం ఇంకా బాగా చేసుకోవచ్చు కూడా అండి. ఎలా అంటే నేను ఇక్కడ రిజల్ట్ని ప్రింట్ చేసేస్తాను కదండి. ఇక్కడ ఈ రిజల్ట్ని ఇక్కడ ప్రింట్ చేయకుండా అంటే మనకి అంటే ఇప్పుడు లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుద్ది కదండి. ఇప్పుడు ట్రైలో ఎత్తుక్కుంటుంది అనమాట. సో ఫంక్షన్ పర్ఫెక్ట్గా ఉంది అనుకోండి. సో ఎక్సెప్ట్లోకి వెళ్ళి చూసిద్ది, ఏమీ లేదు. ఎక్సెప్ట్లో వాల్యూ ఎర్రర్లో చూసి ఏమి లేదు. సో ఏమీ లేనప్పుడు, ఎర్రర్స్ ఏమి లేనప్పుడు అప్పుడు ప్రింట్ చేయమని చెప్పేసి నేను రాసుకోవచ్చు అండి. ఇక్కడ ఎల్స్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసుకుని ఎల్స్లో ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా సేమ్ అలాగే పనిచేస్తుందండి. చూడండి, జీరో పెట్టాను, వచ్చింది. ఒక నెంబర్ కూడా ఇస్తాను, చూసారా, ఆన్సర్ కూడా వచ్చింది మనకి. సో ఇలా రాసుకోవచ్చు. సో లాస్ట్గా ఇంకొకటి ఉందండి, అంటే ఈ ఫంక్షన్ అంతా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది అనుకోండి. సో ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది అని ఒక మెసేజ్ తీసుకోవచ్చు అనమాట. ఎలా అంటే ఫైనలీ అని చెప్పి ఒకటి రాసి ప్రింట్, అంటే మనం ఎగ్జిక్యూట్ అయినా, ఎర్రర్ వచ్చినా, మనం ఎక్సెప్షన్ ఎర్రర్స్ వచ్చినా, సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయినా ఈ మెసేజ్ మాత్రం 100% ప్రింట్ అవుతుందన్న. సో దీనివల్ల మనకి అంత యూజ్ లేదు. బట్ ఏంటంటే మనకి కోడ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిందని మెసేజ్ ఇవ్వడం కోసమే ఈ ఫైనలీ రాస్తారనమాట అండి. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అండి, 5 ఒకటి ఎంటర్ చేస్తున్నాను, చూసారా, బాయ్ అని వచ్చింది. మళ్ళీ 0 ఎంటర్ చేస్తాను, దానికి కూడా బాయ్ వస్తుంది. సో ప్రతిదానికి మనకి ఇది వస్తుంది అనమాట అండి. సో ఇలాగా మనం ఎక్సెప్షన్స్ని హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట అండి. అయితే ఇక్కడ ఒక డౌట్ రావచ్చు మీకు. సో మనం ఫంక్షన్ రాసినప్పుడు ఓకే, ఈ ఎర్రర్ వచ్చిందని మనకి ఎలాగా ఆలోచించవచ్చు? ఏదో ఒక 4 ఆలోచిస్తాము, 2 ఆలోచిస్తాం, 3 ఆలోచిస్తాం, లేదా 5 ఆలోచిస్తాం. ఓకే, కానీ ఎన్ని ఎర్రర్స్ వస్తాయి అన్న విషయం మనకు తెలియదు కదండి. సో అలాంటి సందర్భంలో కూడా ఒక కామన్గా ఒక వర్డ్ రాసుకోవచ్చు అనమాట అండి. సో అది రాసి చూపిస్తాను చూడండి. కామన్గా సేమ్ కాపీ చేస్తున్నాను. ఓకే, కాపీ పేస్ట్ చేశాను. ఇక్కడ ఈ ఎక్సెప్ట్ తీసేస్తున్నానండి. ఓకే, తీసేసాను. ఈ 0 వాల్యూ కూడా తీసేసాను. ఇక్కడ మనం ఎక్సెప్షన్ గుర్తుపెట్టుకోండి, ఎక్సెప్షన్ EXCEPTION. ఓకే, ఎక్సెప్షన్ అని ఒక ఫంక్షన్ ఒకటి ఉందండి. అది రాసుకొని దాన్ని ఆ ఫంక్షన్ని
ఒక అక్షరం ఏదో ఒక అక్షరం మనకు నచ్చింది అంటే యాజ్ అంటే మీకు తెలిసిన విషయమే కదా, దానికి ఒక నేమ్ పెట్టుకుంటాం అనమాట. ఒక సూడో నేమ్ లాంటిది ఎక్సెప్షన్ అని అస్తమానం పిలవకుండా ప్రతి చోట ఒక ఆ ఎక్సెప్షన్ పిలవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇప్పుడు ఎక్సెప్షన్ కాబట్టి ఈ పెట్టానండి నేను. ఓకే, ఈ అనేది పెట్టుకుంటాను. సో ఈ అని పెట్టుకుని మనం ఇక్కడ ఈని ప్రింట్ చేసామనుకోండి. ఓకే, ఒక మెసేజ్ రాద్దాం ఎర్రర్ అని చెప్పి ఒక మెసేజ్ రాసి ఈని ప్రింట్ చేద్దామండి. ఈని ప్రింట్ చేస్తే ఎక్సెప్షన్లో ఏ ఎర్రర్ వస్తే ఆ ఈలో మనకు ప్రింట్ అవుద్దండి. చూడండి, చెక్ చేయండి, చూడండి, నేను చేస్తాను. ఎంటర్ చేశానండి. ఇప్పుడు 0 కొడుతున్నానండి. 0 కొడితే మనకి ఏం రావాలి? మన లెక్క ప్రకారంగా 0 ఈజ్ నాట్ డివిజిబుల్. ఓకే రైట్, చూడండి ఎంటర్ చేశాను. డివిజన్ బై 0 ఎర్రర్ చూసారండి, ఎర్రర్ డివిజన్ బై 0. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో అప్పుడు వేరే క్యారెక్టర్ కొంచెం క్లారిటీ వచ్చిందని కోలన్ పెట్టానండి, అంతకంటే ఏం కాదు. ఓకే, వేరే క్యారెక్టర్ ఎంటర్ చేద్దాం. వాల్యూ ఎర్రర్ చూసారా, ఎర్రర్ అని చెప్పి ఆ ఎర్రర్ ఏమొచ్చింది అన్న విషయాన్ని మీకు చెప్పిద్ది. అర్థమైనా? ఇన్వాలిడ్ లిటరల్ ఫర్ ఇంట్ విత్ బేస్ 10 ఎస్ అనేది ఎంటర్ చేయడం వల్ల మనకి. సో ఫైనల్లీ కూడా చూసారు ఇక్కడ పనిచేసింది బాయ్ అని, అంటే ఎగ్జిక్యూట్ అయినా అవ్వకపోయినా ఫైనల్లీ మాత్రం నీ కోడ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిందని చెప్పి మెసేజ్ ఇస్తుందండి. సో ఇది ఆప్షనల్ అండి, మనకు అంత యూజ్ లేదు. మనం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే, సో ఎంటర్ చేశాను. మళ్ళీ చూడండి 0 ఎంటర్ చేస్తున్నాను, అదిగో డివిజన్. సో అలాగా ఈ ఎక్సెప్షన్ అనే ఒక వర్డ్ని యూజ్ చేస్తానండి. ఈ ఫంక్షన్ యూజ్ చేస్తే మనకు ఏ ఎర్రర్స్ వస్తాయని మనం ఊహించాల్సిన అవసరం లేదంట. సో డైరెక్ట్గా ఈ కీవర్డ్ రాసుకుంటే మనం ఏది ఈ ఫంక్షన్ నేమ్ రాసేసుకున్నాం అనుకోండి, మనం పలాంది వచ్చిద్ది అని ఆలోచించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా అదే మెసేజ్ వచ్చేస్తుంది అనమాట. అప్లికేషన్ కూడా క్రాష్ అవ్వదు. ఓకే, సో అదండి నాకు తెలిసింది, నేను చెప్పానండి. నాకు తెలియనిది ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.